తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరం. జూన్ 2న అమరవీరుల స్తూపానికి నివాళులర్పించనున్న సీఎం రేవంత్. తుది దశకు తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన. కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి భట్టితో సీఎం రేవంత్ సమీక్ష. ఎల్లుండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ. పోలింగ్ తీరు, తదనంతర పరిణామాలపై సమీక్ష. కౌంటింగ్ రోజున అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ ఏజెంట్లకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల సూచన. ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కేసులో నిందితుడి అరెస్ట్. గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తింపు. ఏపీ ఇంటెలిజెన్స్ హెచ్చరికతో ఏపీ పోలీసుల అలర్ట్. వైసీపీ, టీడీపీ నేతల ఇళ్ల దగ్గర ముళ్ల కంచె ఏర్పాటు. విజయవాడలో కలుషిత నీటిపై ప్రతిపక్షాల ఫైర్. కార్పొరేషన్ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్. ఖమ్మం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా. ప్రభుత్వాస్తికి గండి కొడుతోన్న శాండ్ మాఫియా. ఒడిశాలో పేదరికానికి కాంగ్రెస్, బీజేడీలే కారణం. కాంగ్రెస్ దోచుకుంటుంటే బీజేడీ లూటీ చేస్తోందన్న మోడీ. కావేరీ నీటి కోసం తమిళనాడులో వినూత్న నిరసన. ముక్కో డ్యాం వరకు దిగి రైతుల ఆందోళన. సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురు. బెయిల్ పొడిగింపు పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ. దేవుళ్లపై రాజకీయాలు చేయొద్దు. ప్రధాని మోడీపై విరుచుకుపడ్డ మమతా బెనర్జీ. మోడీ హయాంలో ఉపాధి కల్పన ఊసేలేదు. చిన్న పరిశ్రమలు చిన్న భిన్నం అయ్యాయన్న ప్రియాంక గాంధీ. ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్. చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంమంత్రి, తెలంగాణ డీజీపీకి రాజాసింగ్ లేఖ. ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన ఏసీపీ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధి హామీ కూలీల నిరసన. పని దినాలకు డబ్బులు చెల్లించాలని డిమాండ్. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల అగచాట్లు. పత్తి విత్తనాల కోసం ఎండలో పడిగాపులు. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు. 2 మావోయిస్టుల మృతి, ఆయుధాలు స్వాధీనం. పశ్చిమ బంగాల్లో సీఎం మమతా ఏరియల్ సర్వే. తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం. ప్రజ్వల్, రేవణ్ అరెస్టుకు రంగం సిద్ధం. రేపు జర్మనీ నుంచి బెంగళూరు చేరుకోనున్న ప్రజ్వల్. యూపీలోని బులంద్ షహర్ పట్టణంలో మొసలి కలకలం.
రైలింగ్ పై నుంచి దూకేందుకు ప్రయత్నం. సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్లో భారత షట్లర్ శుభారంభం. డెన్మార్క్ క్రీడాకారిణి వ్లాయిన్ హోజ్ మార్క్ పై పివి సింధు విజయం. వరుసగా 4వ రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 667.55, నిఫ్టీ 183.50 పాయింట్ల నష్టం.